శరణమయ్యప్ప ఈరోజు ఏనుగు అంబారిపై స్వామివారి ఊరేగింపు అలాగే ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం మా గురువారైన మహేశ్వర సిద్ధాంతి గారు ప్రారంభించారు. ఇటు సంజీవ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దాకా కూడా అంగరంగ వైభవంగా 2000 మంది భక్తులతో రోడంతా శోభాయనంగా మారింది స్వామి. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు కాలేదు, 7వసారి కాబట్టి ఇది అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మెయిన్ మన పోలీసు వాళ్ళు చాలా సహకరించిన వాళ్ళ నా యొక్క కృతాభివందనాలు. అలాగే మా స్వాములు అందరూ కూడా సత్యం స్వామి వీళ్ళందరూ కూడా బాగానే సహకరించిన విశ్వనాథం స్వామి, సత్యం స్వామి, మా ప్రకాష్ గురు స్వామి వీళ్ళందరూ కూడా మా రోడెంబడి లైన్లు రాజన్న వీళ్ళందరూ లైన్లో కాబట్టి చేసిరు కాబట్టి ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. అదేవిధంగా స్వామివారి ఆభరణాల అలంకరణ కూడా పూర్తయింది స్వామి. పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకురు. ఇటువంటి
శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల అలంకరణ ఉంటుందో ఇలాగే నవరత్న దేవస్థానం కూడా ఆభరణాల అలంకరణ జరిగింది. ఇట్టి ప్రోగ్రాంకు అందరు సహకరించిన స్వామి. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నవంబర్ 20 నుంచి ఇవాటి వరకు జరిగింది స్వామి. అన్నదాన దిగ్విజయంగా 60 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞత తెలుపుతూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈరోజు స్వర్ణాభరణాల ఊరేగింపు ఏనుగు అంబారి పైన ఏదైతే సంగారెడ్డి పురవీధుల్లో జరిగిందో చాలా ఆనందోత్సవంగా జరిగింది. చాలామంది పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని స్వామివారిని కృపకు పాత్రులయ్యారు. స్వామివారిని జ్యోతి దర్శనం చేసుకుంటూ స్వామివారి దర్శనం కూడా ఆభరణాలు అలంకరించి తర్వాత దర్శనం చేసుకున్నారు. అందరు తరించిపోయారు, దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరం బాగుండాలని సర్వే జన సుఖినో భవంతు అంటూ చెప్పేసి భగవంతుని వేడుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి